ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పురనామంలో నా శుభాభివందనాలు. ఇప్పుడు చాలామంది రాలేకపోయారు, కొంతమంది వేటలకు వెళ్ళారు, కొంతమంది ఇంటి వద్ద ఉన్నారు. ఏదేమైనప్పటికీ మనమంతా దేవుని సన్నిధిలో కూడాం కనుక దేవుడు మన కొరకు రాయించిన సంగతులు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రపంచం అంతా యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడని ఆనందిస్తూ సంతోషిస్తూ వారి ఆనందాలను సంతోషాలను వెళ్ళబుస్తున్న క్రైస్తవులు లేకపోలేదు. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి మనందరికీ విమోచన కలిగించి, మనందరికి పాపక్షమాపణ కలిగించి, మనందరినీ పరిశుద్ధులుగా మార్చి తనున్న రాజ్యం తీసుకువెళ్ళడానికే ఆయన మన కొరకు చనిపోయాడు, మరణించి తిరిగి లేచాడు. ఈ దినాన్ని పురస్కరించుకొని, ఆయన మరణించి తిరిగి లేచాడనే దినాన్ని పురస్కరించుకొని ఆయన మరణం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? ఆయన ఎలా మరణించాడు, ఎందుకొరకు మరణించాడు, ఎందుకొరకు మరణించాల్సి వచ్చింది, ఆ మరణిస్తున్నప్పుడు, ఆ మరణ వేదనలప్పుడు ఆ రోజు ఏం జరిగిందో అనేక సంగతులు దేవుడు తన గ్రంథంలో రాయించి మన చేతిలో పెట్టి వాటిని మరొక్కసారి ప్రతి సంవత్సరం ఆ దినం వచ్చిన ప్రతి సంవత్సరం ఆ దినం వచ్చిన ఆ రోజున ఆయన మరణాన్ని మరొకసారి మన జ్ఞాపకం చేసుకొని ఆయన మరణం నుండి అనేక పాఠాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యేసుక్రీస్తు వారి కోసం బైబిల్ గ్రంథంలో అనేక భక్తులు ఆయన మరణం గురించి, ఆయన మరణ వేదనల గురించి రాసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనించగలం. అందులో ముఖ్యంగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు రాకముందే సుమారుగా 700 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీద పుట్టిన 700 సంవత్సరాల క్రితం ఆయన మరణం కోసం చాలా విపులంగా, ఆయన మరణ వేదనల కోసం చాలా వివరంగా రాసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ప్రవక్త అయిన యెషయా గారు ఆయన మరణం కోసం చాలా విస్తృతంగా రాసినట్లుగా మనం గమనించగలం. ఆయన మరణ వేదనల కోసం రాయబడిన కొన్ని సంగతులు మనం ఆలోచిస్తూ బైబిల్ గ్రంథంలో కలగలిగితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1 నుంచి 3 వచ్చినట్టు ముందుగా చదివి మనం విషయంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మును? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడును? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరుగును. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. రాయబడిన ఈ వచన భాగాల్లో ఉన్న విషయాలు మనం గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి కోసం చాలా స్పష్టంగా, చాలా వివరంగా ఆయన సిలువలో ఏం జరిగింది అనే విషయాలను యెషయా గారు వివరంగా రాస్తున్నట్లు మనం గమనించగలం. ఈ యెషయా గ్రంథం ఈ 53వ అధ్యాయం మనకు బాగా వివరంగా మనకు అర్థం అవ్వాలి అంటే అసలు యెషయా గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ కోసం కూడా మనకు బాగా తెలియాలి. యెషయా గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచిస్తున్నప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక విషయం మనకు అర్థం అవ్వాలంటే దానికి ముందు వెనక ఏం జరిగిందో మనకు తెలిస్తే ఆ విషయం బాగా అర్థమవుతుంది. ముందు వెనక ఏం జరిగిందో తెలియకుండా మనం మధ్యలో విన్నాం అనుకోండి, అపార్థం అయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక 53వ అధ్యాయం మనకు అర్థం అవ్వాలంటే యెషయా గ్రంథం మనకు బాగా అర్థం అవ్వాలి. యెషయా గ్రంథంలో ఏముందో మనకు బాగా తెలియాలి. అసలు యెషయా గ్రంథం కోసం కొన్ని విషయాలు టూకీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథం కోసం బైబిల్ పండితులు అంటున్న మాట్లాడి చెప్పిన యెషయా గ్రంథం అంట ఒక చిన్న బైబిల్ గ్రంథం లాంటిదంట. యెషయా గ్రంథం ఎలాంటిదంట? బైబిల్ గ్రంథం లాంటిదని బైబిల్ పండితులు మాట్లాడుతున్నారు. ఎందుకు ఒక యెషయా గ్రంథమే ఒక చిన్న బైబిల్గా ఎందుకు మాట్లాడుతున్నారు మనం ఆలోచిస్తున్నప్పుడు, యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని? 66 అధ్యాయాలు. మొత్తం బైబిల్ అన్నింటిలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? బైబిల్ అంతట్లో 66 పుస్తకాలు ఉంటే ఒక యెషయా గ్రంథంలోనే 66 అధ్యాయాలు ఉంటాయి. ఇక బైబిల్ గ్రంథాన్ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి పాత నిబంధన అన్నారు, ఒకటి కొత్త నిబంధన అన్నారు. పాత నిబంధనలో 37 పుస్తకాలు ఉంటాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. ఇక యెషయా గ్రంథాన్ని కూడా మీరు గమనించండి. యెషయా గ్రంథంలో మొత్తం 66 అధ్యాయాలు అనుకుంటే అందులో 39 అధ్యాయాలు తీర్పు ప్రవచనాలుగా మనకు కనబడతాయి. ఎన్ని? తీర్పు ప్రవచనాలుగా 39 కనబడతాయి. అందులో 27 అధ్యాయాలు ఎలా కనబడతాయి అంటే ఆదరణ ప్రవచనాలుగా మనకు అవి కనబడుతుంటాయి. 39 ఏమో తీర్పు ప్రవచనాలు, 27 ఏమో ఆదరణ ప్రవచనాలు.
39 ఏమో పాత నిబంధన, 27 ఏమో కొత్త నిబంధన. అంటే ఈ బైబిల్ గ్రంథం అంతా కలిసి ఒక్క యెషయా గ్రంథంలోనే దేవుడు ఇమిడ్చి రాయించినట్లు మనకు అర్థమవుతుంటుంది. ఏంటి బైబిల్ బాగా నేర్చుకోవాలి, అసలు బైబిల్లో ఏముందో బాగా తెలియాలి అని, బైబిల్ మీద అవగాహన పెంచుకోవాలని ఎవరైనా అనుకుంటే యెషయా గ్రంథాన్ని బాగా స్టడీ చేస్తే, యెషయా గ్రంథాన్ని బాగా చదివితే బైబిల్ కొంత అర్థం అవడానికి ఏముంటుంది, అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారంటే యెషయా గ్రంథం ఒక చిన్న బైబిల్ గ్రంథంతో వాళ్ళు పోలుస్తుంటారు. ఇక యెషయా గ్రంథంలో ఏమున్నాయి, ఏం రాయబడ్డాయి అనే విషయాల్లో ఇంకా లోతుగా మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథంలో సేవకుడు అని చాలా మందినే పిలుస్తుంటుంది. యెషయా గ్రంథం, యెషయా గ్రంథంలో సేవకుడు అని పిలబడే వాళ్ళు చాలా మంది కనబడుతుంటారు మన కంటికి. మీరు చదువుతున్నప్పుడు యెషయా గ్రంథం అంతా చదివే వాళ్ళ కోసం నేను చెప్తున్నా. మొదటి అధ్యాయం నుంచి 60 అధ్యాయాలు చదివి అనుకోండి, చాలా చోట్ల సేవకుడు 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 అనే కొన్ని పదాలు మనకు కనబడుతుంటాయి. అంటే చాలా మందిని యెషయా గ్రంథం ఎవరు పిలిచింది, సేవకుడు అని పిలిచింది. అలా చాలా మంది కోసం మనం ఆలోచించలేం, కానీ అందులో యెషయా గ్రంథంలో ప్రాముఖ్యమైన 3 సేవకులు మనకు కనబడతారండి. ఎంతమంది? 3 సేవకులు. వాళ్ళ కోసం టూకీగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటి సేవకుడు ఎవరంటే ఇశ్రాయేలు. ఇజ్రాయేల్ అనగా ఇశ్రాయేల్ జాతిని ఒక సేవకుడితో పోల్చి యెషయా గారు రాస్తూ ఉంటాడు. యెషయా గారు ఇశ్రాయేల్ జాతిని ఒక సేవకుడితో పోల్చి మాట్లాడుతుంటాడు. అలా చదువుతున్నప్పుడు ఒక సేవకుడితో పోల్చి మాట్లాడుతున్న ఆ మాటల్ని ఇశ్రాయేల్ జాతి అంతటికి మనం ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి. సేవకుడు అంటే ఈ సేవకుడు ఎవరన్నా అని ఎవరో ఒక వ్యక్తి కోసం మాట్లాడలేదు, ఒక జాతిని ఉద్దేశించి యెషయా గారు సేవకుడితో పోల్చి మాట్లాడుతుంటాడు. ఈ విషయం మనకి ఎక్కడ తెలుస్తుంటుందంటే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం. కొంచెం ఫ్యాన్ స్పీడ్ పెంచండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. నా సేవకుడైన ఇశ్రాయేలు అని ఎవరిని అంటున్నాడు? ఒక జాతిని, ఇశ్రాయేల్ జాతి మొత్తాన్ని కలిపి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? నా సేవకుడైన ఇశ్రాయేలు అంటున్నాడు. అంటే ఇశ్రాయేల్ జాతి అంతటిని దేవుడు ఒక సేవకుడితో పోల్చి యెషయా గారితో తన గ్రంథాన్ని ఏం చేస్తున్నాడు, రాయిస్తున్నాడు. ఇశ్రాయేల్ అనే ఈ జాతికి సంబంధించిన ఈ సేవకుడు ఎవరంటే అవిధేయుడైన సేవకుడు. ఏ సేవకుడు? ఇశ్రాయేల్ అందరూ ఎవరు? ఇశ్రాయేల్ అందరిని దేవుడు సేవకులతో పోల్చి మాట్లాడుతున్నాడు. కానీ ఇశ్రాయేల్ అందరూ ఈ యెషయా గ్రంథం ఎలా కనబడతారు అంటే అవిధేయులైన పిల్లలుగా కనబడుతుంటారు. అందుకే ఈ యెషయా గ్రంథం మీరు గమనించలేదు, ప్రారంభంలో ఇలా మాట్లాడుతుంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలు పెంచాను, వారు నా మీద. అంటే ఇశ్రాయేలీ జాతికి సంబంధించిన ఈ పిల్లలు ఎలా కనబడుతున్నారా అంటే సేవకుడుగానే కనబడుతున్నారు. కానీ ఎలాంటి సేవకులుగా కనబడుతున్నారు అంటే అవిధేయులైన సేవకులుగా వీళ్ళు ఏం చేస్తున్నారు మనకు ఈ గ్రంథంలో కనబడుతున్నారు. అంటే ఆ గ్రంథం చదువుతున్న వారికి కొన్ని అవుట్లైన్స్ అర్థం చేసుకోవడానికి. మరొక సేవకుడు కనబడుతుంటాడు ఈ యెషయా గ్రంథంలో. ఈ సేవకుడు ఎవరంటే ప్రవక్త యెషయా. ప్రవక్త యెషయాను కూడా ఈ యెషయా గ్రంథం దేవుడు ఎలా రాయించాడు? సేవకుడిగా రాయించాడు. యెషయా గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. నేను చెప్పే విషయాలు బాగా బతకడానికి ఉపయోగపడకపోవచ్చు. ఈ ప్రారంభంలో చెప్తున్న ఈ విషయాలు బాగా బతకడానికి ఉపయోగపడకపోవచ్చు, కానీ గ్రంథాన్ని చదువుతున్న వరకు మాత్రం బాగా అర్థం అవడానికి మాత్రం అర్థమవుతుందా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఈ ప్రారంభంలో చెప్పే ఈ మాటలు ఎలా బతకాలి అనే దానికి ఉపయోగపడకపోవచ్చు, కానీ గ్రంథం చదువుతున్నప్పుడు గ్రంథం మీకు బాగా అర్థం అవడానికి ఉపయోగపడతాయి. ఎలా బ్రతకాలో తర్వాత చెప్తాను, ముందు ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను గ్రంథాన్ని. రెండో సేవకుడు ఎవరు? ప్రవక్త అయిన యెషయా. ఏముంది, ఎక్కడుంది? యెషయా గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నా సేవకుడైన యెషయా. అంటే యెషయా అనే ఆ ప్రవక్తను కూడా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? సేవకుడిగానే మాట్లాడుతున్నాడు. ఈ సేవకుడు ఎవరంటే విధేయత కలిగిన సేవకుడు. ఇశ్రాయేలు జాతికి సంబంధించిన ఆ సేవకులంతా ఎలా ఉన్నారు? ఇశ్రాయేల్ జాతి అంతా ఎలా ఉంది? అవిధేయులుగా ఉంటే యెషయా అనే ఈ సేవకుడు మాత్రం విధేయత కలిగిన సేవకుడిగా కనబడతాడు. ఏ సేవకుడిగా? విధేయత కలిగిన సేవకుడు కనబడతాడు. ఈయన విధేయత కలిగిన వాడిని మనలో చెప్పగలుగుతామంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంటుందండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం సంఘటన జరుగుతుంది. ఏంటంటే 6వ అధ్యాయం రాస్తున్న టైంకి భూమి మీద ఉజ్జయి అనే ఒక రాజు చచ్చిపోతాడు.
ఎప్పుడైతే ఒక రాజు, ఒక మంచి రాజు చచ్చిపోతాడో పరలోకంలో దేవుడు సింహాసనం మీద ఆసీనుడయ్యి కూర్చుంటాడు, వెంటనే కూర్చుంటాడు. అప్పుడు దూతలంట యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు ఏం చేస్తారట. పరలోకంలో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా దేవునికి మాత్రం ఏం లేదు, భూమి మీద ఒక మంచోడు చచ్చిపోయేసరికి మనశ్శాంతి లేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మా నిమిత్తము ఎవడు భూమి మీదకి, మా నిమిత్తం ఎవడు పోతాడు, మా నిమిత్తం ఎవడ పోవునని దేవుడు అంటున్నప్పుడు అప్పుడు యెషయా అంటాడు, దేవా నన్ను పంపించి నేను వెళ్తాను అంటాడు. ఎవడు వెళ్తాడయ్యా అంటే ఏమంటాడు ఈయన, చిత్తగించము నేనున్నాను, నేను వెళ్తానని యెషయా గారు మాట్లాడుతున్నాడు. అంటే యెషయా గారు దేవుడు చెప్పిన మాటకి ఏం చూపిస్తున్నాడు, విధేయత చూపిస్తున్నాడు. అంటే యెషయా అనే ఈ సేవకుడు విధేయత కలిగిన సేవకుడు. కానీ ఇశ్రాయేలు జాతికి సంబంధించిన ఆ సేవకులు ఎలాంటి వాళ్ళు, అవిధేయత కలిగిన సేవకులు. ముగ్గురు సేవకుల కోసం చెప్పాను. అందులో ఇశ్రాయేలు జాతికి సంబంధించి సేవకుడు అని బైబిల్ చెప్తుంది. కానీ ఇశ్రాయేలు జాతికి సంబంధించిన ఈ సేవకులు అవిధేయులైన సేవకులు. అదే గ్రంథంలో యెషయాను కూడా దేవుడు సేవకుడిగానే పిలుస్తున్నాడు. కానీ యెషయా అనే ఈ సేవకుడు ఎలా ఉంటాడంటే విధేయత కలిగిన సేవకుడు. ఈ యెషయా గ్రంథంలో మరొక సేవకుడు కనబడతాడు. ఆ సేవకుడు ఎవరంటే మెస్సయ. ఎవరు? మెస్సయ. మెస్సయ అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా ఈ గ్రంథం ఎలా పిలుస్తుంది, సేవకుడిగానే పిలుస్తుంది. యెషయా గ్రంథము 42వ అధ్యాయం, యెషయా గ్రంథము 42వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకొనిన నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన నా ప్రాణప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. ఇది ఎవరి కోసం? కొత్త నిబంధనలు ఈ మాట యాజ్ గా రాయబడుతుంది. ఎవరి కోసం? యేసుక్రీస్తు వారి కోసం. అంటే యేసుక్రీస్తు వారిని కూడా యెషయా గ్రంథం ఏమని సంబోధిస్తుంది? ఒక సేవకుడుగా సంబోధిస్తుంది. మరి యేసనే ఈ సేవకుడు ఎలాంటి సేవకుడయ్యా అంటే, ఎలాంటి సేవకుడు అంటే యెషయా గ్రంథంలో శ్రమ నొందిన సేవకుడుగా కనబడతాడు. యెషయా గ్రంథంలో యేసనే ఈ సేవకుడు ఎలా కనబడతాడు మనకు? శ్రమ నొందిన సేవకుడుగా కనబడతాడు. ఇక యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్న ఈ శ్రమ నొందిన సేవకుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సేవకుడు గురించి యెషయా గారు ఒక 4 పాటలు కూడా రాశాడు. ఎన్ని? యెషయా గ్రంథంలో ముగ్గురు సేవకులు కనబడుతున్నారు. ఒకరు ఇశ్రాయేలు జాతిని సేవకుడు అని చెప్పాడు, యెషయా ప్రవక్తనే సేవకుడు అని చెప్పాడు, యేసుక్రీస్తు వారిని కూడా సేవకుడు అని చెప్పాడు. ఇశ్రాయేలు జాతికి సంబంధించిన ఆ సేవకులు అవిధేయులైన సేవకులు, ప్రవక్త అయిన యెషయా అనే సేవకుడు విధేయత కలిగిన సేవకుడు, యేసుక్రీస్తు వారిని కూడా సేవకుడు అని పిలుస్తుంది. కానీ యేసుక్రీస్తు ఈ సేవకుడు మాత్రం ఎలాంటాడు? శ్రమ నొందిన సేవకుడు. అలా ఈ శ్రమ నొందిన ఈ సేవకుడు కోసం యెషయా గారు 4 పాటలు కూడా రాశాడు. ఎవరి కోసం? శ్రమ నొందిన సేవకుడు కోసం. ఈ శ్రమ నొందిన సేవకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారి కోసం, యేసుక్రీస్తు వారు పుట్టక ముందే యెషయా గారు ఎన్ని పాటలు రాశాడు? 4 పాటలు రాశాడు. ఈ 4 పాటల కోసం ఆల్రెడీ 2 సార్లు నేను చెప్పాను. ఈ 4 పాటల కోసం ఆల్రెడీ ఎక్కడెక్కడ ఉన్నాయి అని 2 సార్లు 2 ప్రసంగాలు చెప్పాను. ఇది 3వసారి చెప్తున్నాను. నేనే అడుగుతున్నాను అంటే ఆల్రెడీ 2 సార్లు చెప్పాను కదా 4 పాటల కోసం. ఎక్కడెక్కడ చెప్పాను చెప్పండి. విన్నోళ్ళు కోసం అడుగుతున్నాను. వచ్చి ప్రార్థనకు వచ్చిన వాళ్ళ కోసం కాదు. వాక్యం విన్నోళ్ళు విన్నారు కదా. ఆల్రెడీ 2 ప్రసంగాలలో 4 పాటల కోసం చెప్పాను. ఆల్రెడీ నేను ఒక 4-5 వారాల క్రితమే చెప్పా. ఆ పాటలు ఎక్కడున్నాయి ఎవరైనా చెప్పగలరా? నేను విన్నోళ్ళ కోసం మాట్లాడతాను, వాక్యం విన్నోళ్ళ కోసం మాట్లాడతాను. 4 పాటలు కూడా రాశాడు యెషయా గారు. ఎవరి కోసం? యేసుక్రీస్తు వారి కోసం. యేసు అనే సేవకుడి కోసం 4 పాటలు రాయబడ్డాయి. వీటిని సేవకుని పాటలు అని అంటారు. ఏమంటారు? సేవకుని పాటలు. మొట్టమొదటి పాట ఎక్కడ ఉందంటే, యేసుక్రీస్తు అనే సేవకుడి కోసం రాయబడిన మొట్టమొదటి పాట ఎక్కడ ఉందంటే యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1 నుంచి 7 వచ్చిన చదివాం అనుకోండి. అది యేసుక్రీస్తు అనే సేవకుడి కొరకు రాయబడిన మొట్టమొదటి పాట. ఏ పాట? సేవకుని పాట. సేవకుని పాట. ఆ 42వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఉన్న ఆ సారాంశం అంతటికి ఒక పేరు పెట్టాల్సి వస్తే ఏం పేరు పెట్టాలి చెప్పనా? ఏర్పరచబడిన సేవకుడు అంట. మొట్టమొదటి పాట పేరు ఏం పేరు? ఏర్పరచబడిన సేవకుడు అని పాట రాశాడంట యెషయా గారు. రెండో పాట ఎక్కడ ఉందంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో రెండో పాట రాయబడింది. ఆ రెండో పాటకున్న పేరు ఏంటంటే వెలుగై ఉన్న సేవకుడు అంట. మొదటి పాట పేరు ఏం పేరు? ఏర్పరచబడిన సేవకుడు అని పాట రాశాడంట. రెండో పాట రాశాడంట. ఆ రెండో పాట దేని కొరకు రాశాడంటే వెలుగై ఉన్న సేవకుడు. మన సేవకుడు ఎలా అంటాడు? ఏసేమంటాడు? భూమి మీదకి వచ్చి నేను లోకానికి ఏమేమన్నాను అంటాడు?
వెలుగై ఉన్న సేవకుడు అని రెండో పాట రాశాడంట. మూడో పాట ఎక్కడుందో మీరు చూడగలిగితే యెషయా గ్రంథము 50వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో మూడో పాట ఉంది. ఈ మూడో పాట దేనికి సంబంధించిన పాట? ఈ మూడో పాటకున్న పేరు ఏంటంటే విధేయత కలిగిన సేవకుడు అంట. పాట పేరు విధేయత కలిగిన సేవకుడు. ఇది మూడో పాట. ఇక నాలుగో పాట ఎక్కడ ఉందంటే యెషయా గ్రంథము 52వ అధ్యాయం 13వ వచనం నుండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం వరకు ఉన్నది నాలుగో పాట. ఈ నాలుగో పాటకున్న పేరు ఏంటంటే శ్రమ నొందిన సేవకుడు. ఏ సేవకుడు? శ్రమ నొందిన సేవకుడు. ఈరోజు మనం ధ్యానించే పాట ఏ పాటకి సంబంధించింది? ముందే చదివించాం కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివించాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఎన్నో పాట? నాలుగో పాట. నాలుగో పాటకున్న పేరేంటి? నాలుగో పాటకున్న పేరు శ్రమ నొందిన సేవకుడు. ఇదే ఈరోజు మన టైటిల్. ఏంటి మన టైటిల్? శ్రమ నొందిన సేవకుడు.